బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితం నేపాల్ ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉండగా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. మంటలు వ్యాపించాయి. విమానం మొత్తం కాలిపోయింది. పైలట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఘోర విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇదే కాఠ్మండ్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలోనే చూడండి, ఆ ఆగి ఉన్న విమానం పక్కన ఒక విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే ఒక పక్కకు ఒరిగిపోయి వెంటనే క్రాష్ ల్యాండ్ అయిపోయింది. నేలకు తాకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం వచ్చింది. విమానాశ్రయంలో ఆ సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అదే ఆ విమానమే టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే ఆ నేలను తాకింది. వెంటనే క్రాష్ అయిపోయింది. ఆ లేడర్ పక్క నుంచి మీరు చూస్తూ ఉంటే ఈ విమానం రెక్కకు లేడర్ మధ్యలో నుంచి మనకి ఆ దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భయానక ప్రమాదం కొద్దిసేపటి క్రితం నేపాల్లో చోటు చేసుకుంది. నేపాల్లో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమానంలో ఆ సమయంలో మొత్తం పైలట్తో సహా 19 మంది ఉన్నారు. పైలట్ తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయంలోనే టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనికి కారణం సాంకేతిక సమస్య తలెత్తిందా, పైలట్ తప్పిదం ఏదైనా ఉందా, అనుభవం లేని పైలట్ ఆ విమానాన్ని నడుపుతూ ఉన్నాడా, లేదంటే ఆ విమానం ఫిట్నెస్ టెస్ట్ చేసిన వాళ్ళు సాంకేతిక లోపాన్ని గమనించలేదా, ఏం జరిగింది అన్న దానిపై ఇంకా విచారణ జరుపుతున్నారు. కానీ 18 మంది ఈ ప్రమాదంలో అసూలు బాసారు. ఈ ప్రమాదంలో చనిపోయారు. టేకాఫ్ తీసుకున్న క్షణానికే టేకాఫ్ అలా తీసుకుంటూ ఉంది. వెంటనే ఆ విమానం తిరిగి నేల వైపుకు తిరిగి నేలను తాకి పెద్ద శబ్దంతో పేలిపోయింది. మీరు రెండవ బాక్స్లో చూస్తూ ఉన్నారు. విమానం ఆ నేలను తాకి ఆ మంటలతో కొన్ని మీటర్ల దూరం రెండో బాక్స్లో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. విమానం టేకాఫ్ అయిన వెంటనే మళ్ళీ ఆ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం పైకి ఎగరలేకపోయింది. ఆ విమానం నేలను తాకి మంటలు చిమ్ముకుంటూ సరిగ్గా 11 గంటల 13 నిమిషాలకు ఆ సమయం కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 11 గంటల 13 నిమిషాలకు ఆ విమానం టేకాఫ్ తీసుకొని వెంటనే క్షణాల్లోనే క్రాష్ ల్యాండ్ అయిపోయింది. నేలను తాకిన వెంటనే విమానంలో నుంచి మంటలు వ్యాపించాయి. ఆ మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళి ఆ విమానం అక్కడ తుక్కు అయిపోయి మొత్తం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సిబ్బంది అంతా కూడా విమానం దగ్గరికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 18 మంది ఆ ప్రమాదంలో చనిపోయారు అని విమానయాన సంస్థ వెల్లడించింది. నేపాల్ విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదానికి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు, ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానం దగ్గర ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండవ బాక్స్లో విమానం ప్రమాదానికి గురవుతూ ఉన్న దృశ్యాలు అవి ఎంత భయానకంగా ఉందో మనం చూస్తున్నాం. విమానం ఒక పక్కకి ఒరిగిపోయి ఆ నేల వైపు తిరిగి వచ్చేసింది. విమానం టేకాఫ్ తీసుకుని వెంటనే అక్కడ నుంచి ఎగరలేక నేల వైపు దూసుకుని వెళ్ళిపోయింది. ఒక పక్కకి ఒరిగిపోయింది. విమానం రెక్క ఒకవైపు ఉన్నటువంటి రెక్క నేలను తాకింది. వెంటనే విమానం పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పేలిపోతూనే మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళి విమానం మీరు ఆ బాక్స్ ఒకసారి చూడండి. విమానం టేకాఫ్ అయింది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ఆ విజువల్స్ ప్లే చేయండి. ఒక్కసారి విమానం పైకి ఎగిరిన వెంటనే అక్కడ నుంచి టేకాఫ్ తీసుకోలేకపోయింది. విమానం ఒక పక్కకి ఒరిగిపోయి నేలను తాకింది. మొదట ఆ విమానం రెక్క నేలను తాకింది. ఆ వెంటనే నేలను తాకుతూనే ముందుకు అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. అంత క్షణాల్లో జరిగిపోయింది. అందులో ఆ సమయంలో 19 మంది ఉన్నారు. విమానం నేలను తాకి మంటలతోనే ఆ విమానం కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయి ఆ పక్కకి ఒరిగిపోయింది. వెంటనే ఆ మంటలు, దట్టమైన పొగ మీరు చూస్తున్నారు. ఆ దట్టమైన పొగ కొన్ని కిలోమీటర్ల మేర కనిపించింది. కాఠ్మండ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుట్న ఫైర్ సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని విమానం మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విమానం
కాలిపోతున్న విమానం మంటలని పూర్తిగా ఆపారు. కానీ దురదృష్టం, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో పైలట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి ఏ సాంకేతిక లోపం ఈ పెద్ద విమాన ప్రమాదానికి కారణమైంది, ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైంది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదం ఏదైనా ఉందా? టేకాఫ్ తీసుకునే సమయంలో పైలట్ ఏదైనా తప్పిదానికి పాల్పడ్డా? ఎక్స్పీరియన్స్ లేని, అనుభవం లేని పైలట్ ఆ విమానాన్ని నడుపుతూ ఉన్నాడా? అందుకే ఈ ప్రమాదం సంభవించిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిజానికి విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో దాన్ని పూర్తిగా నిపుణులు పర్యవేక్షిస్తారు. నిపుణులు ఆ విమానాన్ని సర్టిఫై చేసిన తర్వాత, ఫిట్నెస్ సర్టిఫై చేసిన తర్వాతే ఆ విమానం టేకాఫ్ తీసుకోవటానికి అనుమతించబడుతుంది. మరి 19 మందితో ఎగురుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్న ఆ విమానానికి సాంకేతిక లోపాన్ని సర్టిఫై చేసిన సిబ్బంది గుర్తించలేకపోయారా, లేక పైలట్ తప్పిదం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సరిగ్గా 11:13 ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు 4 బాక్సులో చూస్తున్నారు. మొదటి బాక్సులో విమానం, మరొక విమానం కూడా అక్కడ టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఆ విమానాన్ని అక్కడున్న సిబ్బంది పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలిస్తున్న సమయంలోనే ఆ దూరంలో టేకాఫ్ తీసుకున్న విమానం పెద్ద శబ్దంతో నేల కూలిపోయింది. ఒక్కసారిగా విమానం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి శబ్దం కాకుండా వేరే శబ్దం రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అందరూ అటువైపు తిరిగి చూసేసరికి మంటల్లో కాలిపోతున్న విమానం కనిపించింది. వెంటనే కంగారు పడ్డ సిబ్బంది, భయపడ్డ సిబ్బంది అంతా కూడా అక్కడికి, ఫైర్ సిబ్బంది అంతా అక్కడికి చేరుకున్నారు. వాహనాల్లో అక్కడికి వెళ్ళి చూసేసరికి విమానం మంటల్లో కాలిపోతూ ఉంది. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మంటలను ఆర్పిన తర్వాత విమానాన్ని చూస్తే విమానం ముక్కలు అయిపోయి కనిపించింది. అందులో ఉన్న వారంతా కూడా ఆనవాళ్ళు లేకుండా అక్కడ కనిపించారు. దురదృష్ట ఘటన, విషాదకర ఘటన కాఠ్మండు ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. ఇది త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ విమానాశ్రయం నుంచి 19 మందితో కూడిన ఒక తేలికపాటి విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే ఆ విమానం ఎలా ప్రమాదానికి గురి, చూడండి ఒకసారి. రెండో బాక్స్లో మనం చూస్తున్నాం ఆ దృశ్యాల్లో ఆ విమానం భూమికి సమాంతరంగా మంటలను రాసుకుంటూ, మంటలను వెదజిల్లుతూ ఆ విమానం కాలిపోతూ కొన్ని మీటర్ల దూరం మంటలతో ఆ విమానం నేలను తాకుతూ రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది చనిపోయారు. మొదటి బాక్స్లో అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది మీరు పైనున్న 2 బాక్సులు మీరు చూస్తూ ఉంటే ఆ క్షణంలో, ఆ సెకండ్లో, ప్రమాదం జరుగుతున్న సమయంలో విమానం ఎటువంటి పొజిషన్లో ఉంది అనేది మీకు తెలుస్తోంది. విమానం మొదటి బాక్స్ ఒకసారి చూడండి. విమానం టేకాఫ్ తీసుకుంది. నిజానికి అంతే వేగంతో విమానం టేకాఫ్ తీసుకొని ఆ మన మేఘాల్లోకి అలా వెళుతూ దాని డెస్టినేషన్ను చేరుకోవాలి. కానీ విమానం తిరిగి నేలపైకి వస్తూ ఉంది. ఒక పక్కకి ఒరిగిపోయిన విమానం ఆ నేలను తాకిన వెంటనే మంటలు, పొగ వ్యాపించింది. ఇది మొదటి బాక్స్లో కనిపిస్తోంది. ఆ దూరం నుంచి మరో విమానం దగ్గర ఉన్న సిబ్బంది చూస్తూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సెట్స్లో కూడా భయంతో వాళ్ళు మాట్లాడుకున్నారు. రెండవ బాక్స్లో ఆ విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీటీవీలో ఎంత భయానకంగా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా గుండెలు పగిలిపోయేంత భయానకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. నేలను తాకుతూ మనం చూస్తే ఒక రాకెట్ నింగిలోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి దృశ్యం కనిపిస్తుందో, విమానం నేలను తాకుతూ ఇంత ఘోర ప్రమాదానికి గురైనప్పుడు ఆ దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. నేలను తాకిన రెక్క, విమానం రెక్క రైట్ సైడ్ ఉన్నటువంటి రెక్క నేలను తాకింది. విమానం ఒక పక్కకి ఒరిగిపోయి పైకి ఎగరలేక విమానం నేలకు సమాంతరంగా వెళ్ళిపోయింది. నేలను తాకిన తర్వాత, రెక్క నేలను తాకిన తర్వాత, వింగ్స్ నేలను తాకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దము, మంటలు ఒకేసారి వచ్చేసాయి. ఆ వెంటనే దట్టమైన పొగ కూడా ఆకాశం అంతా కమ్మేసి కనిపించింది. కొన్ని కిలోమీటర్ల మేర ఆ పొగ కనిపించడంతో ఆ కాఠ్మండులో ఉన్న సాధారణ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏ విమానం ఈ ప్రమాదానికి కారణమైందో అనే ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక తేలికపాటి విమానం అది కాఠ్మండు నుంచి టేకాఫ్ తీసుకొని వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 19 మందితో కూడిన విమానం. పైలట్ తప్పిదమా, సాంకేతిక లోపం ఉందా అనే విషయంపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి పైలట్ తప్పిదం అనే వివరాలు తెలుస్తూ ఉన్నాయి. పైలట్ తప్పిదం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగింది అని తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయి విచారణకు
ఆ దేశ ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎంత భయానకంగా ఉందో రెండో బాక్స్లో మొత్తం ప్రమాదం తాలూకు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫస్ట్ చూడండి ఒకసారి, రెక్క తాకిన తర్వాత నిప్పులు కక్కుతూ ఆ రాపిడికి పెద్ద ఎత్తున నిప్పులు వచ్చాయి. విమాన ఫ్యూయల్ కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పటానికే ఫైర్ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలాసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత శిథిలమైపోయిన పూర్తిగా కాలిపోయిన విమాన శిథిలాలు అక్కడ కనిపించాయి. 18 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. సరిగ్గా 11 గంటల, మీరు సీసీటీవీలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు మీరు చూస్తే సరిగ్గా 11 గంటల 13 నిమిషాల నుంచి ప్రమాదం మొదలైంది. 11 గంటల 13 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లోనే విమానం నేలను తాకడం, విమానం కాలిపోవడం, ఇవన్నీ ఆ దృశ్యాల్లో రికార్డ్ అయ్యాయి. 19 మంది ఆ సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారు. సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. సరిగ్గా 11 గంటల 13 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.